ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో నా వందనాలు మీకు తెలియజేస్తా ఉన్నాను. దావీదు రాసిన 144వ కీర్తన. కొన్ని వచనాలు చదువుతున్నాను, గమనించండి. 12వ వచనం, 13వ వచనం, 14వ వచనాన్ని మనం చూద్దాం. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునికై చెక్కబడిన మూల కంబముల వలె ఉన్నారు. 13వ వచనం, మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి బేళ్లలో పిల్లలు వేయుచున్నవి. 14వ వచనం, మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి. మా వీధులలో చొరబడుటయేనను ఉరుకులెత్తుటయేనను లేదు. వాటిలో శ్రమగల వారి మొర్ర వినబడుటయేనను లేదు. 15వ వచనం, ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. మనం గమనించినట్లయితే ఇక్కడ వారి యొక్క సమృద్ధి కలిగిన స్థితి, క్షేమ స్థితిని గురించి దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. కుమారుల గురించి, కుమార్తెల గురించి, వారు కొట్లు నింపబడి ఉండడాన్ని గురించి, సకల విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్న వాటిని గురించి, వారి గొర్రెలు 1000 కొలదిగా 10,000 కొలదిగా ఉండటం, వారి యొక్క ఎడ్లు గొప్ప బరువులు మోయగలిగినవిగా ఉన్నాయి. ఇవన్నీ కూడా వారి యొక్క ఆస్తిని గురించి, వారి యొక్క సంపద్యాన్ని గురించి, వారి పిల్లల యొక్క క్షేమస్థితిని గురించి, ఉన్నతిని గురించి మాట్లాడుతున్నాయి. అంతేకాదు, వాళ్ళ యొక్క వీధులలో చొరబడ్డం కానివ్వండి, ఉరుకులెత్తుటైనా, వాటిలో శ్రమ కలిగిన వారి యొక్క మొర, అనగా వారందరూ ఎవరు కూడా ఇంకొకరిని బలాత్కారం చేసే పరిస్థితి కానీ, శ్రమకు లోను చేసేటువంటి పరిస్థితి కానీ లేదు అన్న విషయాన్ని దావీదు చెబుతూ ఉన్నాడు. అలాంటి స్థితి కలిగిన వారు ధన్యులు అన్నమాట. ఇది ఎవరికి కలుగుతుంది? యెహోవా ఎవరికైతే తమకు దేవుడుగా కలిగిన వాళ్ళుగా ఉంటారో వారికి కలుగుతుంది అన్న విషయాన్ని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మొదటి వచనంలో ఆయన అంటాడు, నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా. అనగా ఎవరైతే దేవుని తమకు ఆశ్రయంగా చేసుకున్నారో, ఎవరికైతే దేవుడు తమకు జనులుగా కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారో వారి ధన్యస్థితిని గురించి దావీదు గారు మాట్లాడతాడు. ఇలాంటి ధన్యస్థితిలోనికి వింటున్న మీరందరూ రావాలన్నది. మీ కుమారులు, కుమార్తెలు, మీకు కలిగిన సమస్తం, మీకు కలిగిన పశు సంపద, పొలములో ఉన్న సంపద, మీరు చేస్తున్న పనులు, ఉద్యోగాలన్నింటిలో ఈ ఉన్నత స్థితి, సమృద్ధి అయిన స్థితి, శ్రమ లేనటువంటి పరిస్థితి, బలాత్కారం లేనటువంటి పరిస్థితి మీ జీవితంలో కూడా కలగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను.